ధూళి పట్టిన అటకలో చిన్నారి లీలా మరియు ఆమె నమ్మకంగల కుక్క మార్క్స్ ఒక రహస్య నక్షాన్ని కనుగొంటారు. దానిపై బంగారు దిక్సూచి గుర్తుతో ఆ నక్ష స్కల్ ఐలాండ్కి దారి చూపుతుంది. ఒక పురాణ ప్రదేశం సహాయం కోసం వారు కెప్టెన్ సిన్నును కలుస్తారు. ఒక కలప కాళ్ళతో ఉన్న పాత పైరేట్, కఠినమైన మనస్సు కలిగినవాడు కానీ బంగారు హృదయం కలిగినవాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఇలాంటి మంచి 3D యానిమేషన్ స్టోరీస్ని చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా మనకు క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ తోటి మనం ఒక వీడియోని జనరేట్ చేసేటప్పుడు మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇమేజ్ టు ఇమేజ్ క్రియేషన్ అప్పుడు క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ సంబంధం లేకుండా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనం క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈరోజు వీడియోలో ఒక కంప్లీట్ 3D యానిమేషన్ స్టోరీస్ని విత్ క్యారెక్టర్ డీటెయిల్స్ తోటి ఎట్లా క్రియేట్ చేయాలి, ఏమేమి వెబ్సైట్ యూజ్ చేయాలి, సింపుల్ స్టెప్స్లో ప్రాసెస్ని ఎట్లా కంప్లీట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు స్టోరీ క్రియేట్ చేయాలంటే మనకు ఒక ప్రాంప్ట్ అనేది ఇంపార్టెంట్. డీప్ సీక్ ఓపెన్ చేసేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను నేను. మీరు డీప్ సీక్ కానీ చాట్‌జిపిటి కానీ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఈ ప్రాంప్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ప్రాంప్ట్కి సంబంధించిన కంప్లీట్ ప్రొసీజర్ అంటే ప్రాంప్ట్, స్టెప్స్, ప్రాసెస్ ఇవన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఒక కంప్లీట్ స్టోరీ ప్రాసెస్ అయితే జనరేట్ అవుతుంది. మీరు ఏ స్టోరీ జనరేట్ చేయాలన్నా కూడా దానికి ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాంప్ట్ ఎట్లా ఇస్తే మనకి ఏ అనేది అవుట్పుట్ అనేది అట్లా జనరేట్ చేస్తుంది. సో చూడండి, ఫస్ట్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసింది 3 క్యారెక్టర్స్ దీంట్లో. సో ఇక్కడ చూడండి, సీన్ మనకు డిస్క్రిప్షన్ ఇచ్చింది, ఇమేజ్ ప్రాంప్ట్, మోషన్ ప్రాంప్ట్, ఇట్లా మనకు టోటల్ 8 సీన్స్ అయితే జనరేట్ అవుతాయి. సో చూడండి, కంప్లీట్ ప్రాసెస్ అయితే జనరేట్ అయింది. క్యారెక్టర్ డీటెయిల్స్ జనరేట్ అయ్యాయి, డిస్క్రిప్షను, ఇమేజ్ జనరేషన్, మోషన్ ప్రాంప్ట్స్ ఇట్లా క్రియేట్ అయ్యాయి. సో నేను ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్లో ఏంటంటే అబోవ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ వెన్ ఎవర్ క్యారెక్టర్ అపియర్స్ హ్యాడ్ క్యారెక్టర్ డీటెయిల్స్ మెన్షన్ అబోవ్ దెన్ ఈజీ టు క్రియేట్ కన్సిస్టెంట్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ మనకు ప్రతి ఇమేజ్ ప్రాంప్ట్ లో ఎక్కడైతే ఆ క్యారెక్టర్ ఉందో ఆ ప్లేస్ లో క్యారెక్టర్ డీటెయిల్స్ ని యాడ్ చేయమని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ప్రాపర్ గా వస్తుందా లేదా అనేది. సో ఇట్లా చూడండి, ప్రతి ఇమేజ్ ప్రాంప్ట్ లో 3 క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే యాడ్ అయ్యాయి. సో బట్ మనకి ఏంటంటే కొన్ని క్యారెక్టర్ డీటెయిల్స్ ప్రాపర్ గా యాడ్ అవ్వలేదు. సో దానికి నేను ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ ని కాపీ చేసుకుంటాను. సో ఏఐలో ఏంటంటే మనము ఒక ప్రాంప్ట్ను ఎంత బాగా క్రియేట్ చేసి ఎంత బాగా ట్రైన్ చేయగలిగితే మనకు అవుట్పుట్ అనేది అంత బాగా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనకు ప్రతి ప్రాంప్ట్లో క్యారెక్టర్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా యాడ్ అయ్యాయి. సో మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ దాంట్లో లీలా, మ్యాక్స్ అనే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వీటికి ఇమేజెస్ని జనరేట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి సో కాపీ చేశాను. నెక్స్ట్ పిక్లూమిన్లోకి రండి. పిక్లూమిన్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనకు 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇక్కడ సెట్టింగ్స్లో నెక్స్ట్ ప్రాంప్ట్ 2 కాపీ పేస్ట్ ఎంటర్. సో ఇమేజ్ క్రియేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇమేజ్ టు వీడియో క్రియేషన్ కోసము మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. hailu.com ఉంది, runway.ml ఉంది, విడో ఉంది. సో వీటన్నిటికంటే మనకు ఒక బెస్ట్ వెబ్సైట్ గురించి నేను చెప్తాను, digin.ai. సో ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకు 300 క్రెడిట్స్ వస్తాయి. సో దీంట్లో వీడియోస్ అనేది మనం హై క్వాలిటీలో అయితే డిజైన్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు ఇంకొకటి 10 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ మనకు ఇమేజ్ నుంచి వీడియో కన్వర్ట్ చేయడానికి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సెటప్ అయితే వస్తుంది. సో ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఎక్కడైతే మనకు ఇమేజెస్ మనం ఒక క్రియేట్ చేసిన ఇమేజెస్ సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి 1 by 1. నేను ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓపెన్. అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ లిప్ సింక్ ఉంది. మీరు లిప్ సింక్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఈ వీడియో ప్రాంప్ట్ కోసం డీప్ సీక్లో మనం ప్రాసెస్ క్రియేట్ అయింది కదా, ఆ ప్రాసెస్లోకి వచ్చి మోషన్ ప్రాంప్ట్ అని ఉంది కదా, అందులో
ఇది కాపీ చేసుకోండి సీన్ 1లో. సో నెక్స్ట్ వెబ్సైట్లోకి రండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ అనే ఆప్షన్ తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ప్లేస్లలో వీడియో ప్రాంప్ట్ను పేజ్ చేయండి. పేజ్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ వీడియో అని ఉంటుంది. సో వీడియో జనరేషన్ పైన క్లిక్ చేయండి. మనకు 30 క్రెడిట్స్ తోటి 3 minutes లోపల మనకు ఒక వీడియో జనరేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇట్లా మీరు 1 by 1 టోటల్ 8 ఇమేజెస్కి 8 వీడియో క్లిప్స్ అయితే జనరేట్ చేయాలి. ఈ Design.aiలో మీరు చాలా సింపుల్గా హై క్వాలిటీ తోటి మంచి మంచి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో మనం ఇచ్చిన ఇమేజ్కి ఒక మంచి వీడియో క్లిప్ అయితే క్రియేట్ అయింది. సో చూడండి, టోటల్ 10 seconds వీడియో అయితే జనరేట్ అయింది. సో ఈ విధంగా అన్ని ఇమేజెస్కి అంటే ఇప్పుడు చూడండి, సో ప్రతి ఇమేజెస్కి మనం ఒక మంచి వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా టోటల్ కంప్లీట్గా 8 ఇమేజెస్కి 8 వీడియో క్లిప్స్ అయితే జనరేట్ చేసి సేవ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వాయిస్ ఓవర్. సో మనకు ఇక్కడ తెలుగు వాయిస్ ఓవర్ క్రియేట్ అయింది కదా. సో వీడియో ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వాయిస్ ఓవర్ జనరేట్ చేయాలి. సో ఇక్కడ మనం స్టోరీని ఇంగ్లీష్లో అండ్ తెలుగులో క్రియేట్ చేసాము. సో ఇప్పుడు తెలుగు స్టోరీకి మనం వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేయాలి. సో ఈ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, లూసిడ్ TTS అని చెప్పి. తెలుగు వాయిస్ ఓవర్కి ఇది బెస్ట్ వెబ్సైట్. దీంట్లో మీకు మంచి మంచి వాయిసెస్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ కాపీ చేయండి. ఫస్ట్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకు 50,000 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ ఉన్న వాయిస్లలో మీకు చాలా వాయిసెస్ ఉంటాయి. మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. నేను అమృత అనే వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఆడియో పైన క్లిక్ చేయండి. సో మీకు జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఆడియోని అయితే డౌన్లోడ్ చేయాలి. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఆడియో కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎడిటింగ్. సో ఎడిటింగ్ వచ్చేసి నేను ఫిల్మోరా వాడుతున్నాను. సో ఫిల్మోరా ఓపెన్ చేసేసి వీడియో క్లిప్స్ అని కాపీ చేసుకున్నాను. వీడియో క్లిప్స్కి బ్యాక్గ్రౌండ్ వాయిస్, తెలుగు వాయిస్ ఓవరు, మధ్య మధ్యలో కొన్ని ఎఫెక్ట్స్ ఇట్లా అన్నీ యాడ్ చేశాను. సో చూడండి, ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో మీరు ఏమన్నా యాడ్ చేయాలి, ఏమన్నా చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేయండి. మీరు ఎడిటింగ్కి వచ్చేసి ఫిల్మోరా వాడచ్చు, క్యాప్కట్ వాడచ్చు. సో ఏదైనా ఎడిటింగ్ ప్రాసెస్కి యూజ్ చేయొచ్చు. సో ఇట్లా నేను మొత్తం ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చేశాను. సో ఎడిటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత వీడియో అనేది మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ వెబ్సైట్స్ని యూజ్ చేసేసి మంచి మంచి 3D యానిమేషన్ స్టోరీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అనేది వస్తాయి. అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్స్లో కన్సిస్టెంట్ క్యారెక్టర్ కోసం మనం డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి దాని ప్రకారంగా మనకు ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో అయ్యి మంచి మంచి 3D యానిమేషన్ స్టోరీస్, కిడ్స్ మోరల్ స్టోరీస్ ఇలాంటి చాలా చాలా ప్రాసెసెస్ వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ వీటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు.